నమస్కారం వినుగోడు న్యూస్కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఖోఖో పోటీలను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. విద్యార్థులతో ఖోఖో ఆడిన ప్రభుత్వ చీఫ్ విప్. వినుకొండలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ. వైభవంగా శ్రీ అరివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి పుష్పయాగ మహోత్సవం. హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నిర్వహించిన ఖోఖో క్రీడా పోటీలను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల వారీగా ఎంపికైన ప్రతిభావంతులైన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో 854 పీఈటీ పోస్టుల నియామకం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిందన్నారు. అయితే గత 5 ఏళ్ల వైకాపా పాలనలో ఒక్క పీఈటీ పోస్టు కూడా భర్తీ కాలేదని, ఉపాధ్యాయ నియామకాలు చేస్తానని చెప్పి జగన్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని పేర్కొన్నారు. పాల్గొన్నందుకు ప్రతి ఒక్క స్టూడెంట్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇంకా చాలా మంది ఉన్నారు మీతో పాటు చదువుకున్నటువంటి పిల్లలు, వాళ్ళందరూ కూడా ఈ సెలక్షన్స్ కి రాలేకపోయారు. మీరు బాగా ఆడారు. ఈ ముందు ఈ సెలక్షన్ కోసం ఇక్కడికి ఆ టీం నుండి మీ మండలం నుండి సెలెక్ట్ అయ్యి ఇక్కడికి రావడం చాలా అభినందనీయం. ప్రతి మండలం నుండి ఒక టాలెంటెడ్ టీం ని సెలెక్ట్ చేసి ఇక్కడ జిల్లాకి ఫ్యూచర్ లో స్టేట్ కి ఆడబోయే ఏజ్ అండర్ ది ఏజ్ 14 to 17 ఏజ్ గ్రూప్ లో రానున్న కాలంలో జిల్లాలో ఖోఖో టీంలో ఆడటానికి, స్టేట్ టీమ్ లో ఆడటానికి మరి ఇక్కడ సెలక్షన్స్ జరుగుతున్నాయి. మరి ఇక్కడ సెలక్షన్ కూడా మంచి జడ్జిలు వచ్చారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా గత 15 సంవత్సరాల్లో పీఈటీ టీచర్స్ నియామకాలు చాలా తక్కువ ఉన్నాయి. మన రాష్ట్రంలో 850 టీచర్స్ పీఈటీ నియామకాలు చేసింది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. ఏ స్కూల్ అయినా తీసుకోండి, ఆ స్కూల్లో క్రమశిక్షణ ఉంది అంటే, ఆటలు బాగా ఆడుతున్నారు, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ బాగుంది అంటే అక్కడ పీఈటీ టీచర్ ఉన్నారని అర్థం చేసుకోవాలి. దురదృష్టం చాలా సంవత్సరాల్లో చాలా స్కూల్లో టీచర్స్ లేకపోవడం బాధాకరం. గతంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క పీఈటీ టీచర్ పోస్ట్ నియామకం చేయలేదు, ఒక్క స్కూల్ స్టేడియం బాగు చేయలేదు, స్కూల్ గ్రౌండ్ బాగు చేయలేదు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆడదాం ఆంధ్ర అన్నారు, 100 కోట్ల రూపాయల నిధులు దోచుకున్నారు. చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రం నుండి గేమ్స్ కి ప్రాధాన్యత తగ్గిపోయింది. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో స్కూల్ గ్రౌండ్స్ అభివృద్ధి చేసిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. స్కూల్లో టీచర్ పోస్టులు ఖాళీలు ఉంటే ఫిల్ చేయలేదు, పీఈటీల పోస్టులు ఖాళీలు ఉంటే ఫిల్అప్ చేయలేదు. 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాలు ఇస్తామని, పీఈటీల ఉద్యోగాలు నియామకం చేస్తామని 5 సంవత్సరాల్లో ఒక్క పోస్ట్ కూడా ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. ఈ రోజు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజలందరూ 94% ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే 16,340 టీచర్ ఉద్యోగాల నియామకం జరిగింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. దానికోసమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మన యువ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారు ఈ రోజు చక్కగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. చక్కగా పిల్లల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నటువంటి అన్ని పోస్టులు భర్తీ చేయడం జరిగింది. మన జిల్లాలో సుమారు 167 పోస్టులు సమైక్య గుంటూరు జిల్లాలో పీఈటీ పోస్టులు నియామకాలు జరిగితే, అందులో ఒక పల్నాడు జిల్లాలోనే 120 పోస్టులు నియామకం జరగటం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక్కడే మన కొత్తగా పీఈటీ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు మన పల్నాడు జిల్లాలో. వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి, ఒకసారి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. కొత్త పీఈటీలుగా సెలెక్ట్ అయిన మీ అందరికీ శుభాభివందనాలు. భవిష్యత్తులో మన జిల్లా నుండి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో మంచి
బంగారు పథకాలు సాధించే టీం ని ఇక్కడ నుండి తయారు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. గతంలో 2% రిజర్వేషన్ ఉండేది ఉద్యోగాలకి. ఎవరైతే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడారో అలాంటి వారికి 2% రిజర్వేషన్ ఉండేది ఉద్యోగాల్లో. ఈ రోజు మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని 3% పెంచారు. ఆ విధంగా ఉద్యోగ నియామకాల్లో 2% నుండి 3% పెంచినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇందాక మన హెచ్ఎం గారు చెప్పారు, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్, గెలుపు ఓటములు సమానంగా తీసుకునే స్థాయి ఈ గేమ్స్ ద్వారా నేర్చుకుంటారు. జీవితంలో ఎదగాలి అంటే, సక్సెస్ అవ్వాలంటే ముందు ఫెయిల్యూర్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. సక్సెస్ డైరెక్ట్ గా రాదు ఎవరికి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఆటుపోట్లు వస్తాయి, ఓటములు ఉంటాయి. ఆ ఓటములను ఎదుర్కొన్న వాళ్ళే అనేక ఓటములు ఫేస్ చేసిన వాళ్ళు విజయాలు సాధిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఓడిపోయినప్పుడు కుంగిపోకూడదు. అందుకోసమే ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో గెలుపు ఓటములు సహజంగా జరుగుతూ ఉంటాయి. వీటికి ఎప్పుడైతే అలవాటు పడ్డారో మానసిక స్థైర్యం పెరుగుతుంది. జీవితంలో గొప్ప ఉన్నత శిఖరాలకి ఎదుగుతారు. జీవితంలో గెలుపు ఓటముల్ని సమానంగా తీసుకొని, ఓటములు వచ్చిన ధైర్యంగా వాటిని ఎదుర్కొని జీవితంలో ఎన్నో విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ గేమ్స్ లో అనేక నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చు. ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది. అనేక ఉపయోగాలు ఉన్నటువంటి ఈ గేమ్స్ లో ప్రతి విద్యార్థులు కూడా దీనిలో మెలకువలు నేర్చుకోవాలి, ఆటలు నేర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న కాలంలో మీరందరూ కూడా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధించి భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాల్లో కూడా కీలకమైన బాధ్యతల్లో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా విద్యార్థులందరినీ ఆశీర్వదిస్తూ, ఈ గేమ్స్ లో బాగా చక్కగా రాణించాలని, మంచిగా సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ పేరు పైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఎన్ఎస్పి కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ షేక్ పర్వీన్ బేగం ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి గర్భసంచి, బ్రెస్ట్, బోన్ క్యాన్సర్లపై అవగాహన కల్పించారు. ప్రజలు అందరూ సహకరించాలని వారు కోరారు. నవంబర్ 7వ తారీఖు జాతీయ క్యాన్సర్ అవగాహన సదస్సు దినోత్సవం. ఈ జాతీయ అవగాహన సదస్సు రోజున సందర్భంగా ర్యాలీ ఎన్ఎస్పి కాలనీ స్టాఫ్ అందరం, హనుమాన్ నగర్ స్టాఫ్ అందరం ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ క్యాన్సర్ అవగాహన మీద ప్రజలకి అవగాహన కల్పించాలని, ఈ క్యాన్సర్ టెస్టులు చేయించుకోవాలని, క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని, తర్వాత నివారణ మీద వాళ్ళకి స్క్రీనింగ్, రక్షణ, తర్వాత పరీక్షలు ప్రతి సంవత్సరం ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని, పరీక్ష వల్ల వాళ్ళకి క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉంటే తెలుస్తాయని మన పట్టణంలో ప్రజలందరికీ మా ఆశాసు, మా ఏఎన్ఎంస్, మా డాక్టర్ గారు మేమందరం క్యాన్సర్ ర్యాలీ పెట్టి ఈ క్యాన్సర్ మీద అవగాహన కలిగజేస్తాం. ఇప్పుడు నోటికి సంబంధించిన ఓరల్ క్యాన్సర్ అనేది ఉంటుంది, స్త్రీలకు సంబంధించిన గర్భసంచి క్యాన్సర్ ఉంటుంది, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది, తర్వాత వచ్చేసి బోన్ క్యాన్సర్, అట్లా వీటి మీద మేము అవగాహన కల్పించడం కోసం ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాము. అలాగే మేము ప్రతిరోజు కూడా సర్వే చేస్తున్నాం. ఇల్లు తిరిగి సర్వే చేస్తూ వాళ్ళకి టెస్టులు చేస్తూ దానికి సంబంధించిన సర్వే చేస్తున్నాము. అవి ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేస్తాం. ఇప్పుడు ఇల్లు వచ్చినప్పుడు మాకు కొంచెం సహకరించమని చెప్పి మేము వాళ్ళని అడుగుతున్నాము. నియోజకవర్గంలోని ఏ విభాగం అధికారులు అయినా తమ వద్దకు సమస్యలతో వచ్చే ప్రజల్ని మళ్లీ తిప్పించుకోకుండా పనులు పూర్తి చేయాలని, అప్పుడే వారిపై పెట్టుకున్న నమ్మకానికి అర్థం ఉంటుందన్నారు ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వినుకొండ పట్టణం కొత్తపేటలోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజలు నేరుగా చీఫ్ జీవి ఆంజనేయులను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. వివిధ మండలాల నుంచి తరలి వచ్చిన ప్రజల సమస్యలను శ్రద్ధగా విని వారికి అండగా ఉంటామని, పరిష్కారం చూపుతామని ఆయన పేర్కొన్నారు. పెన్షన్లు, మున్సిపల్, రెవెన్యూ, త్రాగునీటి సహా వివిధ సమస్యలపై 60 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అధికారులు జనాలతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయించుకోకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని సూచించారు. వినుకొండ పట్టణంలోని శ్రీనివాస్ నగర్ నందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పుష్పయాగం, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. జీవి స్వామి వారికి జరిగిన పుష్పయాగ మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు ప్రభుత్వ చీఫ్ విప్ కి స్వామి వారి శేష వస్త్రాలను కప్పి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వాళ్ళంతా శ్రీనివాస్ నగర్ వినుకొండలో వెంకటేశ్వర స్వామి గుడిలో చాలా చక్కగా ప్రోగ్రామ్స్ అన్ని కూడా చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ బాగా చేస్తున్నందుకు కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకించి పుష్పయాగం ఇది మూడో సంవత్సరం చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. అలాగే వెంకటేశ్వర స్వామికి అభిషేకం, పుష్పయాగం, స్వామివారి అభిషేకం, అన్నదాన కార్యక్రమాలు చాలా విస్తృతంగా విశేషంగా భక్తులందరి యొక్క సేవలో వెంకటేశ్వర స్వామి తరిస్తున్నారు. అన్నప్రసాదన కార్యక్రమం కూడా చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నందుకు ఆలయ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు. ప్రతి సంవత్సరం ఇలాగే పుష్పయాగం కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, భక్తులందరికీ వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలని, ఈ సంవత్సరం పంటలు బాగా పండి దిగుబడులు బాగా వచ్చి రైతులకి మంచి లాభాలు రావాలని, వ్యాపారాలన్నీ బాగా అభివృద్ధి చెందాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా. భక్తులందరికీ కొండంత అండగా ఉండి భక్తులందరి కోరికలు నెరవేర్చాలని ఆపద మొక్కులు వారిని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కన గారికి, అలాగే షకీలా గారికి, వచ్చినటువంటి భక్తులందరికీ, కౌన్సిలర్లకు, మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం వెంకటేశాయ నమః. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ, అదేవిధంగా కమిటీ వారు ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఆ దేవుడికి చేస్తూ భక్తులందరూ కూడా వారి ఆశీస్సులు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి కమిటీ వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ, కౌన్సిలర్ గారికి, షకీలా గారికి పేరున వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాం. వినుకొండలోని శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం ఏర్పాటు చేశారు. స్వచ్ఛ వినుకొండ లక్ష్యంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏఐఐ ఎల్ఎస్జి ఆధ్వర్యంలో ఆర్పీలకు శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణలో ఘన వ్యర్థాల నిర్వహణ, తడి పొడి చెత్త వేరుచేత, కంపోస్ట్ తయారీ వంటి కీలక అంశాలపై ఆర్పీలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పట్టణానికి మంచి గుర్తింపు తెచ్చేలా పనిచేయాలని మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్లు ఆర్పీలకు సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర ఉన్నత అధికారులు ఆన్లైన్ ద్వారా శిక్షణను పర్యవేక్షించారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.